అది లేకుండా చూసుకోవడం. మూడవది సరే 16వ రోజు లోపల మంగళసూత్రాల్ని మారుస్తారు, తాడులో వీటిలో వేసుకుంటారు మన సాంప్రదాయానుసారంగా. కాకపోతే ఇప్పుడు రోజుల్లో ఏం జరుగుతున్నాయి అంటే చాలా వరకు కూడా అసలు మంగళసూత్రాన్ని తీసేసి వేరే ఏదో నల్ల పూసలో ఇంకోటో వేసుకునే చాలామంది ఉన్నారు. ప్రధానంగా గుర్తుంచుకోవాలి, నల్ల పూసలే మంగళసూత్రమే. రెండింటిని కలిపేయకండి. మాంగళ్యం వేరే, మాంగళ్యం నల్ల పూసలు ఉంటే తప్ప నల్ల పూసల్లోనే మంగళసూత్రం వేసేసుకుంటే సరిపోతుంది కదా, సరిపోదు. దాని విలువ దానిదే, అది అలాగే ఉండాలి. ఒకవేళ రెండు ఒకటైతే రెండింటి కట్టిస్తారు, వివాహాల్లో ఒకటి వేస్తారు కదా. మాంగళ్య బలం ప్రధానం. మాంగళ్యం ధారణ చేసిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు అది తీయడము, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడం చెప్పలేదు శాస్త్రం. పురుషుల్లో ఎలాగైతే యజ్ఞోపేత ధారణ ఉన్నవాళ్ళు, జంజం వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు అది ఒంటి మీద ఉండాలని ఎట్లా నియమమో వివాహమైన స్త్రీకి కూడా మంగళసూత్రం ఎప్పుడు మెడలో ఉండాలి, అది నియమం. ఏ పూజలు చేసినా చెయ్యకపోయినా, ఏ వ్రతాలు చేసినా చేయకపోయినా పొద్దున్నే లేచాక మంగళసూత్రానికి ఒకసారి నమస్కారం చేసుకుంటే అన్ని పూజలు చేసిన ఫలితం వస్తుందని చెప్పారు శాస్త్రంలో.